యా. నీకు చలికేసి తెలుసా? పులికేసి తెలుసు. చలికేసి ఎవడు? ఇక్కడ ఒక రాజ్యానికి మన శ్రీను 7వ చలికేసి అంట. పక్కనున్న దేశానికి నీరజ ఎండరాని అంట. యు మీన్ హాట్ క్వీన్? ఓకే. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ? ఆన్ వన్ సైడ్ కోల్డ్ కింగ్, ఆన్ అదర్ సైడ్ హాట్ క్వీన్. ఈ దురాచారానికి పాడాలి చర్మగీతం. తర్వాత పాడదు గాని ప్రస్తుతానికి మాత్రం ఇస్కిచ్చాడు. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ అలాంగ్ విత్ నెల్లూరు నీరజ. చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు ఎట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. మంత్రి, ఈ శాస్త్రాలు ఎక్కువే కదా, కళ్ళు 2 దొబ్బేసింది దేవుడు నీక. ఏమన్నా కుదురుకుంటున్నా రాజా నువ్వా? మంత్రి నా రత్నం ఎక్కడా? ఇక్కడే ఎక్కడో తిరుగుతుంటాడు. ఆయన బిల్డప్ సాంగు లేందే వేదిక మీదకి స్కిట్టులోకి అసలే రాడుగా. మీ గురించి బిల్డప్లు ఇవ్వకుండానే చెప్పకుండానే ఎంట్రీ ఇచ్చేశారు మీరు. అసలు మీరు ఎవరనుకుంటున్నారు? ఎవరి పేరు చెప్తే కాకులు కూడా కావు కావడం మానేస్తాయో, ఎవరి పేరు చెప్తే కుక్కలు కూడా కూడు తినడం మానేస్తాయో, ఎవరి పేరు చెప్తే హంగామా స్టేజీ మొత్తం గజ 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 హడలిపోతుందో, నీచ నికృష్ట దరిద్ర పింజారి ముంగి సమూహవాడు మా 7వ చలికేసి రాజా వారు. మంత్రివర్య, మీరు నన్ను పొగుడుతున్నారా అదే తిడుతున్నారా? ఇందాక పాటలో చేసింది కూడా అదే. కూర్చోపో. తండ్రి గారు వినపడుతుందా? చెప్పండి. మాకు వయసు వస్తున్నది, మీసము మొలుచుతున్నది, రోషము కూడా చచ్చుతున్నది. పెళ్లి వయసు మీదకి వస్తుందండి. త్వరగా పెళ్లి చేయండి. ఆ బాహుబలిని బల్లాదేవుని కంటాం. ఒకటేసారి కట్టప్పను కూడా కలిపి కనండి. బాహుబలి 3 తీసేదము. జయము జయము మహారాజా, జయము జయము. పెద్ద మహారాజా జయమ్మ వచ్చినదట. అవి ఇప్పుడు ఎందుకు వచ్చినది? రాత్రికి కదా రమ్మన్నాను. క్షమించండి మహారాజా, జయమ్మ కాదు, జయము జయము. అవును, మనం ఏ రాజ్యం విన్నా దండెత్తలేదు కదా, మరి ఈ జయాపదయాలు ఎవడు? ఏదో పక్క రాజ్యపు వర్తమానం మన రాజ్యానికి వచ్చినట్లున్నది. తూర్పు నుంచి చూస్తే తిక్కలది, పడమర నుంచి చూస్తే పనికి మాలింది, ఉత్తరం నుండి చూస్తే ఊదుముఖంది, దక్షిణం నుండి చూస్తే దరిద్రపది, మొత్తానికి కుక్కల దేశపు తిక్కల మహారాణి వెయిట్ చేస్తున్నారహో. పెదరాజా వారికి ప్రమాదములు ప్రమాదములు. అవి ప్రమాదములు కాదు యువరాణి, ప్రణామములు అనవలెను. ఏమనవలేను? ప్రణామములు అనవలెను. మీరు చెప్పిందే డిసైడ్ చేసుకోండి. ఎవరు మీరు? కుక్కల దేశ వివరాణులం. మొహం చూస్తే అర్థమవుతున్నది. మా పేరు ఎండరాణి. ఇంకా మేము బండరాణి పెట్టుకోవాలా. క్షమించండి యువరాజా, మా రాణి వారు ఎండాకాలంలో పుట్టారు, అందుకే మా రాణి వారి పేరు ఎండరాణి. అంతేకాకుండా మా రాణి వారికి ఎండలన్నా బహు ఇష్టము. పెదరాజా వారు చెప్పండి. మీ కళ్ళు ఎలా పోయినవి? ఆ సంగతి మేము చెప్తాం. చెప్పండి. ఒకనొకప్పుడు మా నాన్నగారు వేటకు పోయినప్పుడు పులితో చెలగాట మారుతుంటే అప్పుడు కళ్ళు పోయినాయి. నా మరాఠీ మొగ్గేం కాదు. ఆయన పులితో చెలగాట మాడితే కళ్ళు పోలేదు యువరాణి, మరి చెలికత్తెతో చెలగాట మాడుతుంటే కళ్ళు పోయే. యువరాజా వారు మీ పేరు ఏమిటి? మా యువరాజా వారి పేరు 7వ చలికేసి. పులికేసి విన్నాం, ఈ చలికేసి ఏమిటి? ఆకేసి, పప్పేసి, నెయ్యేసి, అన్నమేసి, కూరేసి, కలిపేసి, నాకేసి, చీకేసి, పుట్టినవాడు పుట్టినట్టుగా చచ్చిపోతుంటే చలికి ఈసారి పుట్టేవాడు చలికి తట్టుకోవాలని మొక్కి మరి మా నాన్న నాకు పేరు పెట్టాడు చలికేసి. మీ హాబీస్ ఏమిటి? మా హాబీస్ మేము వేటాడుతుంటాం. వన్యమృగాలనా? కాదు, పందులను. అందులనా? అదేమిటి? వేటాడవలసింది వన్యమృగాలను, సింహాలను, పులులను. బొంగులో వన్యమృగాలు. మా యువరాజా వారు విల్లు పట్టుకుని అడవిలోకి వెళ్తే వన్యమృగాలేం కర్మ, అడవిలో ఉన్న మృగాలు కూడా పారిపోతున్నవి.
మిగిలినవి పందులు. వాటిని వేటాడి ఇంటికి వస్తున్నాడు. మొన్ననే మమ్మల్ని ఒక పంది కూడా కరిచినది. మరి మందు పట్టించినారా? పందికి మందు పెట్టించినాము. అదేమిటి, పెట్టించవలసింది వీరికి కదా. కాదు, పందికి మందు పెట్టించను. పంది చచ్చినది. సరే, తమ రుచుటకు గల కారణం ఏమో ఇప్పటికీ చెప్పలేదు. మేము వచ్చిన దానికి కారణం ఏమిటంటే అన్ని దేశాలను గెలిచి వచ్చాం. అవును, ఆ మొహము చూస్తే అన్ని దేశాల రాజులు సాగిలు పడుదురు. ఇప్పుడు మీ దేశం మాత్రమే మిగిలి ఉన్నది. అవును మంత్రి, మనకు దేశం ఉన్నది ఒక్క కోటే కదా. మీకు అర్థం కాలేదు. మన దరిద్రము తాండవించచ్చు, ఈ కోట కూడా మిగిలేటట్టు లేదు ప్రభు. మేము అన్ని దేశాల్లో పాచికలాడి దేశాలను గెలిచాం. మీ దేశానికి వచ్చాం. మీరు ఆడతానంటే చెప్పండి, లేదంటే మీ దేశాన్ని స్వాధీనం చేసుకుంటాం. యువరాణి, నాకు తెలిసి వీళ్ళ దేశంలో మీతో గెలిచే మొగాడు ఇంకా పుట్టలేదు అనుకుంటా యువరాణి. మా రాజ్యంలో ఎవరు లేరని చెప్పారు మగవాడు. ఒక మగవాడు ఉన్నాడు మా రాజ్యంలో. ఒక్కడే ఉన్నాడా? మీ ముగ్గురు ఎవడోడా? ఇదిగో మా యువరాజు. ఆడుతాడు, ఆడు మిమ్మల్ని ఓడిస్తాడు. కానీ ఓడితే మీరేమిస్తారు? మేము మీ భార్యగా వస్తాం. ఒరే కాకా, మీరు ఓడించో మాకేమి చెదురు. ఓడినిచో ఈ కోటను ఇచ్చేస్తాం. అంతే. కుమారా, మరొకసారి ఆలోచించము. ఏంది ఇంకా ఆలోచిస్తే నా బొంగ మహారాణి వస్తున్నాడా? కూసో మూసుకొని. ఇప్పుడు సంఖ్య చెప్పుడు. మేము ముగ్గురు ఉన్నాం. మా పందెం 3. ముచ్చటగా 3. మాది అంతకి రెట్టింపు 6. వెయ్యుడు. వేస్తాం. వెయ్యుడు. 3 మంత్రి. యువరాజు నేను గెలిచాను. కాదు, యువరాణి గెలిచినది. అయినా నా కళ్ళు అంటే లేవు, నీ కళ్ళు దొబ్బినా. వాన నీనా కన్నుల సోనా నీతో చిందేసియా. యువరాణి వారు, మీ సింహాసనంలో ఆశీనులు కండి. వారు ఓడినారు. ఈ రోజు నుంచి ఈ రాజ్యం మాది. ఇది నా మాటే శాసనం. పిల్లు నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి ఆడియన్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్?